సీఎం రేవంత్ రెడ్డిపై తన కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు మంత్రి సురేఖ లేఖ ద్వారా వివరణ పంపారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరిని బాధ్యులను చేయటం సరికాదని పేర్కొంటూ తనకు జారీ చేసిన షాకోస్ నోటీసును ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. కాగా పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని సుష్మిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తోంది, క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనే అంశంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శేఖర్, చెప్పండి. కొండా సుష్మిత పటేల్, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత పటేల్ చేసిన సీఎం పైన చేసిన వ్యాఖ్యలపైన క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే దానిపైన మంత్రి కొండా సురేఖ నిన్న వివరణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలకు తన కూతురు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు నాకు ఎలాంటి సంబంధం లేదు, తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అది బంధుత్వాల్లో ఉన్నప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని నాకు ఆపాదించడం, నన్ను వివరణ అడగడం ఇది సముచితం కాదు, ఇది విరుద్ధము అంటూ కొండా సురేఖ మాత్రం క్రమశిక్షణ కమిటీకి, మల్లు రవికి లేఖ జతపరిచారు. అంతేకాకుండా కొండా సురేఖ మరొక అంశం కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమైనప్పటికీ నాకు నోటీసులు పంపడం పైన, నన్ను వివరణ అడగడం పైన ఇది సముచితం కాదు అంటూనే, మరోపక్క ఏదైతే కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నదో తనకు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు గనక మరి కాంగ్రెస్ పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీనికి నేను బాధ్యత వహించను, కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతమే, తన వ్యక్తిగత అభిప్రాయానికి కుటుంబంలో బంధుత్వాలు ఉంటాయి, ఆ బంధుత్వాలకు తను చేసిన వ్యాఖ్యలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు దీన్ని జత చేయడము, దాన్ని ఆసరాగా చేసుకొని కుటుంబంలో ఉన్న నాకు, మంత్రిగా ఉన్న నాకు నోటీసులు పంపడం, వివరణ అడగడం ఇది మాత్రం ఎక్కడా లేదు. ఇలాంటి వాటిని మాత్రం అధిష్టానం మళ్ళీ పునరాలోచించి ఏదైతే నోటీసులు ఇచ్చారో దాన్ని ఉపసంహరించుకోవాలి, ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే సుష్మిత పటేల్ తన వ్యక్తిగతంగా చేసింది, తన ఇష్టాలను, తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది తప్ప అక్కడ నాకేం సంబంధం, నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కొండా సురేఖ మాత్రం తను వ్యాఖ్యలు చేయడం పైన, క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయడం పైన మరి క్రమశిక్షణ కమిటీ ఎలాంటి రిప్లై ఇస్తుంది, మరి అయినా సరే కొండా సురేఖ పైన ఇప్పటికే తెలుస్తున్న విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా అందరి మంత్రులతోటి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. సీఎం ఈ అంశం పైన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి. దీనితో మరి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల పైన కొండా సురేఖ కూడా బాధ్యత, సుష్మిత చేసిన వ్యాఖ్యల పైన కొండా సురేఖ నాకు సంబంధం లేదు అంటూ తన బాధ్యత వహించకపోవడంతో మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే తన వ్యక్తిగతమైన వ్యాఖ్యల్లో నాకేం సంబంధం అంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన మరి అధిష్టానం ఇప్పుడు కొండా సురేఖ రిప్లై ఇచ్చింది కనుక మరి ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది, తన వ్యక్తిగతం నాకు సంబంధమే లేదంటున్న నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారని తెలుస్తున్నది. ఈ అంశం పైన మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు, పార్టీ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ సంబంధంలో మరి కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అధిష్టానం, తన ఇప్పటికే నోటీసుల విషయంలో కావచ్చు, అనేక అంశాల పైన గతంలో చూసుకున్నట్లయితే అనేక వివాదాలు, ఇలాంటి సందర్భంలో మరి కొండా సురేఖ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుంది. కొండా సురేఖను బ్యూరో చీఫ్ శేఖర్, మరైతే అవి సుష్మిత వ్యక్తిగత వ్యాఖ్యలని కొండా సురేఖ ఏదైతే చెప్తున్నారో వాటికి మరి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా లేదా వదిలేస్తుందంటారా? ఎస్ రవలి, ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొండా సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల పట్ల తన కూతురు నాకు సంబంధం లేదని చేతులెత్తేసింది, తను బాధ్యత వహించనంటుంది. ఎందుకంటే తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు తెలిపినంత మాత్రాన కుటుంబంలో బంధుత్వాలు ఉంటాయి, అంత మాత్రాన నాకు ఆపాదించి నన్ను వివరణ అడిగితే తను చేసిన వ్యాఖ్యలకు నేనెందుకు బాధ్యత వహిస్తా, నేనెందుకు వివరణ ఇస్తాను అనే విధంగా కొండా సురేఖ మాట్లాడుతున్నది.
అంతేకాకుండా ఆ నోటీసుల్ని విత్డ్రా చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఈ విధంగా కుటుంబంలో ఉన్నంత మాత్రాన నన్ను వివరణ అడగడం ఎంతవరకు కరెక్ట్? ఒక మంత్రిగా ఉన్నాను నేను. పార్టీ క్రమశిక్షణ లైన్ ను గౌరవిస్తాను తప్ప ఇలాంటి వ్యక్తిగతంగా ఎవరో చేసిన అంటే నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలను చేయడం ఏంటి అనే విధంగా కొండా సురేఖ రిప్లై ఇచ్చారు. దీంతో మరొక అంశం మీరు అడిగినట్టుగా కొండా సుష్మితా పటేల్ కు అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు. తను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు. కానీ ఈ నేపథ్యంలో మరి కొండా సుష్మితా పటేల్ పైన కొండా సురేఖ కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో సుష్మితా పటేల్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర? ఎందుకంటే ఒకే ఒక అవకాశం నాకు తెలిసి అక్కడ సుష్మితా పటేల్ వ్యాఖ్యలు చేసే సమయంలో ఏదైతే సంచలన వ్యాఖ్యలు చేశారో సీఎం పైన, తను వ్యాఖ్యలు చేసే సమయంలో తన వెనుక కాంగ్రెస్ బ్యానర్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లు ఉన్నాయి కనుక మరి ఆ అంశాన్ని ఏమన్నా క్రోడీకరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా ముందుకు వెళ్తుందా? మరి ఎందుకంటే తన కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా లేదు, సురేఖ కూడా బాధ్యత వహిస్తలేదు. మరి ఈ నేపథ్యంలో సురేఖ పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేదంటే సుష్మితా పటేల్ విషయంలో ఇంకేమైనా మరొక ఆలోచన చేసి కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్తుందా తెలియదు. ఇప్పటికైతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నారు, తన మీద ఫైర్ అవుతున్నారు. సుష్మితా పటేల్ విషయంలో కొండా సురేఖ బాధ్యత వహించాలి అంటూ కూడా మహిళా నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇదే అంశం పైన మంత్రులతోటి పార్టీ అధిష్టానంతో ఇప్పటికే మాట్లాడారంట. వాళ్ళతో ఈ అంశాలపైన సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశాలను కూడా ఆలోచిస్తున్నారు కనుక మరి పార్టీ ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ శేఖర్.